అండి, వెల్కమ్ టు లక్ష్మీ టేస్టీ కిచెన్. ఈరోజు అయితే సొరకాయ ఉల్లికారం చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా తినని వాళ్ళు కూడా చేయించుకొని మరీ తింటారు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సొరకాయ పీసెస్కి ఉప్పు పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి ఒక 30 మినిట్స్. తర్వాత బాండిల్లో ఆయిల్ వేసి శనగపప్పు 3 స్పూన్స్, ఉద్దిపప్పు 2 స్పూన్స్, ధనియాలు ఒక 1 స్పూను, ఎండుమిరపకాయలు 8 దూరగా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్ టమాటా బాగా వేగించి చింతపండు 2 స్పూన్లు బెల్లం వేసి వితౌట్ వాటర్ మిక్సీ వేసుకోవాలి. వితౌట్ వాటర్ మనము పసుపు ఉప్పు పట్టించి పెట్టాము కదండి, 30 నిమిషాలు పక్కన పెట్టాము కదా. సొరకాయ పీసెస్లో వాటర్ అంతా లేకుండా బాగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి పోపు వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని సొరకాయ పీసెస్ వేసుకోవాలి. బాగా వేగించాలండి. ఇలా బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత. చిటికెడంటే చిటికెడు మిర్చి పౌడర్ వేసుకోవాలి. చిల్లీ పౌడర్ కొద్దిగా వేసుకోండి, ఎండుమిరపకాయలు వేసాం కదా. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ వేసి బాగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ వేగించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి, రసంలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది.